హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మణివిక్రాంత్, మీరు చూస్తున్నారు నా భారత్ తెలుగు. సో పదండి ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, శిల్పులు శిల్పాలను చెక్కడానికి ఉలి ఇంకా సుత్తిని ఉపయోగిస్తారని మనకి తెలిసిన విషయమే. కానీ ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ ప్రదేశం పేరు మౌంట్ రష్మోర్. దీన్ని మొత్తం ఒక కొండపైన చెక్కారు. మరి దీన్ని ఎలా చెక్కారో తెలుసా? దీన్ని చెక్కడానికి 90% కంటే పైగా డైనమైట్ను ఉపయోగించే చెక్కారు. ఫ్రెండ్స్, మనకి మ్యాంగో గురించి తెలుసు. దీన్ని తీయదనానికి మెచ్చుకొని కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటారు. కానీ ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ పండు పేరు సిరేటియా గ్రోసేనూరి. ఇది చైనాలో లభిస్తుంది. దీన్ని చూడ్డానికి మామూలుగా కనిపించినప్పటికీ ఇది చక్కెర కంటే 300 రెట్లు తీయగా ఉంటుందట. మామూలుగా పక్షులకు ఆకలేస్తే చిన్న చిన్న పురుగులను కీటకాలను తింటాయి. అదే గద్దలు రాబందులు అయితే జంతు కళేబరాలను తింటాయి. కానీ ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ పక్షి పేరు ఫ్లోవర్. దీనికి ఆకలేస్తే ఇవి మొసళ్ళు నోరు తెరిచినప్పుడు వాటి చిగుళ్లకు అతుక్కుని ఉండే జలగలను తింటాయి. మొబైల్ ఫోన్స్ మార్కెట్లో ఒక ఫేమస్ బ్రాండ్ శాంసంగ్. ఈ కంపెనీ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఈ కంపెనీ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి ఏమిటో తెలుసా? మాంసాహారులకు ఎంతో ఇష్టమైన ఎండు చేపలు. సాధారణంగా మనకు రాత్రిపూట బోరు కొడితే ఆకాశం వంక చూసి చుక్కలు లెక్క పెడతా కూర్చుంటాము. అవి ఎంత లెక్క పెట్టినా ఉంటానే ఉంటాయి. మరి ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఒక్క రోజుకి ఎన్ని నక్షత్రాలు పుడతాయని? నాసా చేసిన సర్వే ప్రకారం ఒక్క రోజుకి 27 కోట్ల కొత్త నక్షత్రాలు పుడతాయట. థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తే. ఈయనే బల్బుని ఇంకా డీసీ జనరేటర్ని కనిపెట్టాడు. ఈయన ఎంతో గొప్ప మేధావి కదా. అందుకే ఈయన మరణించే ముందు తీసుకున్న చివరి శ్వాసను టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ చేసి మిచిగాన్లోని హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతిరోజు మనం మన పనులు చేసుకోవడానికి మన గుండె శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ మీకు తెలుసా మన గుండె అసలు ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందో? ఒక్కరోజు మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఒక సాధారణ ట్రక్ని 30 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు. మన శరీరంలోని ఎర్ర రక్త కణాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అవి మన శరీరం అంతా తిరుగుతూ ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందిస్తాయి. అవి మన శరీరం మొత్తం తిరగడానికి కేవలం 30 సెకండ్లు మాత్రమే పడుతుంది. కానీ వీటి జీవితకాలం కేవలం 4 నెలలు మాత్రమే. మరి ఇవి మన శరీరం చుట్టూ ఎన్ని రౌండ్లు వేస్తాయో తెలుసా? ఎర్ర రక్త కణాలు వాటి జీవితకాలం మొత్తంలో మన శరీరం చుట్టూ 2,50,000 ట్రిప్పులు వేస్తాయి. డయాబెటీస్, ఇది ఇప్పుడు పెద్దవారికి సాధారణంగా సంభవించే అనారోగ్యం. కానీ ఈ డయాబెటీసే అమెరికాలో సంభవించే మరణాలకు 4వ ప్రధాన కారణం. సంవత్సరానికి అమెరికాలో డయాబెటీస్ వల్ల 1,40,000 మరణాలు సంభవిస్తాయి. నాలుక, మన నాలుక గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతో సున్నితంగా ఇంకా మెత్తగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే జంతువు యొక్క నాలుక మన నాలుకకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అదే పులి. అవును ఫ్రెండ్స్, పులి నాలుక మన నాలుకకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పులి నాలుక ఎంత గరుకుగా ఉంటుందంటే అది మన చర్మాన్ని సింపుల్గా నాకి చీల్చేయగలదు. సాధారణంగా మనకు ఏదైనా పదం యొక్క అర్థం తెలియకపోతే వెంటనే డిక్షనరీలో వెతికి దాని అర్థం తెలుసుకుంటాం. మరి ఇది ఎప్పుడైనా ఆలోచించారా మొట్టమొదటి డిక్షనరీ ఎప్పుడు ప్రింట్ అయిందో అని? ఈ ప్రపంచంలో మొట్టమొదటి డిక్షనరీ 1755లో తయారైంది. మనం జీవించి ఉండడానికి ముఖ్యమైనది శ్వాస. మనలో చాలామంది శ్వాసను పీల్చుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. కానీ ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి పేరు టామ్ సీటర్స్. ఈ వ్యక్తి గాలి పీల్చుకోకుండా 22 నిమిషాల 22 సెకండ్లు ఉన్నాడు. అది కూడా నీటి లోపల.
అందుకే ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు లైక్ షేర్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.